ఒక న్యూరో సర్జన్ గా నేను చేసే మోస్ట్ కామన్ సర్జరీ వచ్చేసి స్పైన్ సర్జరీస్. కానీ ఈ స్పైన్ సర్జరీస్ చుట్టూ చాలా అపోహలు ఉన్నాయి. స్పైన్ సర్జరీ చేయించుకుంటే కాళ్ళు పడిపోతాయి, స్పైన్ సర్జరీ చేయించుకున్నాక పారాలిసిస్ రావచ్చు, స్పైన్ సర్జరీ చేయించుకున్నాక నొప్పులు తగ్గవు, ఇలాంటి చాలా అపోహలు ఉన్నాయి. హాయ్, నా పేరు డాక్టర్ రవీష్ సుంకరా. నేను న్యూరో సర్జన్ ఎలీట్ హాస్పిటల్స్ హైదరాబాద్ లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ మనము స్పైన్ సర్జరీ సేఫా కాదా అనే టాపిక్ మీద డీటెయిల్డ్ గా డిస్కస్ చేసుకుంటాం. నేను నా ప్రాక్టీస్ లో చూసిన మోస్ట్ కామన్ స్టేట్మెంట్స్ ఏంటంటే, స్పైన్ సర్జరీ చేయించుకుంటే కాళ్ళు పడిపోతాయి, స్పైన్ సర్జరీ చేసుకున్నా గానీ నొప్పులు ఎలాగైనా తగ్గవు, స్పైన్ సర్జరీ చేసుకున్నాక అసలు నడవలేరు, ఏమీ పనులు చేసుకోలేరు. స్పైన్ సర్జరీ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ కామన్ సర్జరీస్ అని మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి అపోహలన్నీ చాలా వెనకటి కాలం విషయాలు. స్పైన్ సర్జరీ అనేది ఆల్దో కాంప్లెక్స్ సర్జరీ అయినా కానీ ఈ మధ్య కాలంలో టెక్నిక్స్ ఇంప్రూవ్ అయిపోయి చాలా సేఫ్ అయిపోయింది. ఒక 10-20 ఏళ్ల ముందు మీరు కంపేర్ చేసుకుంటే ఇవాళ రోజు స్పైన్ సర్జరీ అనేది చాలా ఇవాల్వ్ అయిపోయింది. ఉదాహరణకి ఈ మధ్య కాలంలో మనము చాలా చిన్న ఇన్సిషన్స్ తీసుకుంటున్నాము. మినిమల్ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ అని చేస్తున్నాం. ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అని ఎండోస్కోప్స్ తో స్పైన్ సర్జరీ చేసేస్తున్నాం. అలాగే నావిగేషన్ అని చెప్పి, న్యూరో మానిటరింగ్ అని చెప్పి చాలా సేఫ్టీ మెథడాలజీస్ ఇవాల్వ్ అయిపోయాయి. అసలు ఈ స్పైన్ సర్జరీ అనేది అవసరం ఎప్పుడు పడుతుంది? మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మా దగ్గరకి షియాటిక్ పెయిన్ లేదా స్పైన్ ప్రాబ్లమ్స్ తో వచ్చే వాళ్ళల్లో 90% మందికి మనము సర్జరీ అనేది అవసరం పడకుండానే ట్రీట్మెంట్ చేస్తాం. కానీ ఒక 10% పేషెంట్స్ మాత్రం చాలా సివియర్ ప్రాబ్లమ్స్ తోటి, ఉదాహరణకి డిస్క్ ప్రాబ్లం, లంబార్ డిస్క్ లేదా సర్వైకల్ డిస్క్ లేదా డార్సల్ డిస్క్ తోటి కంప్లీట్ గా డిస్క్ బయటకు వచ్చేసి నరం మీద పూర్తిగా ఒత్తుకోవడము, లేదా ఏదైనా వీక్నెస్ రావడము, లేదా యూరినరీ లేదా బ్లాడర్ కంట్రోల్, మూత్రానికి బాత్రూమ్ కి కంట్రోల్ పోవడము, ఇలాంటి అయినప్పుడే మనము సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాం. చాలా మంది పేషెంట్స్ లో మనము మెడికల్ ట్రీట్మెంట్ తోనే 2 నుంచి 3 వారాల్లో కంప్లీట్ గా పెయిన్ తగ్గిపోవడం చూస్తూ ఉంటాం. కొన్ని పేషెంట్స్ లో మాత్రం ఎవరిలో అయితే స్పైన్ ఫ్రాక్చర్స్, కింద పడి స్పైన్ కి ఇంజురీ అవడము, అలాంటి పేషెంట్స్ లో మాత్రము డైరెక్ట్ గా సర్జరీ అడ్వైస్ చేస్తాం. స్పైన్ సర్జరీ ఒక సేఫ్టీ పెంచుకోవడానికి నేను మీకు కొన్ని సింపుల్ టిప్స్ చెప్తాను. నెంబర్ 1 వచ్చేసి టీమ్ ఆఫ్ ద సర్జన్స్ ది ఎక్స్పీరియన్స్. మీ సర్జన్ ఎన్ని సంవత్సరాల నుంచి స్పైన్ సర్జరీస్ చేస్తున్నారు, ఎన్ని స్పైన్ సర్జరీస్ చేశారు, వాళ్ళ సక్సెస్ రేట్ ఏంటి, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత కరెక్ట్ డయాగ్నోసిస్ చేసి దానికి కరెక్ట్ టైప్ ఆఫ్ సర్జరీ చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీంట్లో కూడా మీ సర్జన్ అనే వాళ్ళు చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తారు. కొన్ని సర్జరీస్ లో మినిమల్ ఇన్వేసివ్ సర్జరీ తోటే మనము సర్జరీ చేస్తాం, కానీ కొన్నిటికి మాత్రము చాలా ఎక్స్టెన్సివ్ గా ఫిక్సేషన్ లేదా స్క్రూస్ వేసి సర్జరీ చేయాల్సిన అవసరం రావచ్చు. అండ్ ఫైనలీ టెక్నాలజీ. మీరు సర్జరీ చేయించుకునే హాస్పిటల్లో ఎలాంటి టెక్నాలజీ ఉంది, దాని మీద కూడా మీ స్పైన్ సర్జరీ ఒక సక్సెస్ అనేది చాలా డిపెండ్ అవుతుంది. సింపుల్ థింగ్స్ చెప్పాలంటే, మనకి ఓటీ లోపల, ఆపరేషన్ థియేటర్ లోపల సిఆర్మ్, ఓఆర్మ్ అని చెప్పి మనకి ఇమేజింగ్ టెక్నాలజీ చాలా అవసరం. అలాగే మనకి సర్జరీ చేసేటప్పుడు మైక్రోస్కోప్ అనేది ఉంటే చాలా సేఫ్టీ పెరిగిపోతుంది. ఇది కాకుండా కొన్ని అడ్వాన్స్ సెంటర్స్ లో మీరు కంపల్సరీ న్యూరో మానిటరింగ్ గానీ, న్యూరో నావిగేషన్ గానీ ఇలాంటి అడ్వాన్స్ టెక్నిక్స్ చూస్తున్నాం. ఇలాంటి అన్ని అడ్వాన్స్ టెక్నిక్స్ ఉన్నప్పుడు స్పైన్ సర్జరీ అనేది ఆల్మోస్ట్ 100% సేఫ్ అయిపోయింది అని చెప్పుకోవడంలో కూడా ఆశ్చర్యం లేదు. నా దగ్గరకు వచ్చే కొన్ని ఇంకా అపోహలు ఏంటంటే, స్పైన్ సర్జరీ చేయించుకున్నాక కొన్ని నెలల వరకు బెడ్ లో పడుకోవాలి అంటారు. స్పైన్ సర్జరీ చేశాక మనం చాలా మంది పేషెంట్స్ లో 2వ రోజుకో 3వ రోజుకో నడిపించి వాళ్ళు నడుచుకుంటానే ఇంటికి వెళ్ళిపోతాం చూస్తూ ఉంటాం. సర్జరీ చేయించుకున్నాక మేము అసలు ఇంకా వేరే పనులేమీ చేసుకోలేము. ఇది కూడా ఒక కామన్ మిస్కన్సెప్షన్. స్పైన్ సర్జరీ చేయించుకున్న వాళ్ళు చాలా మంది 99% పీపుల్ వాళ్ళ పనులకు వెళ్ళిపోతున్నారు. ఈ 1% మాత్రం ఏంటంటే, కొంతమందిలో చాలా సివియర్ ఇంజురీస్ అయినప్పుడు, ఏదైనా యాక్సిడెంట్ రిలేటెడ్ ఇంజురీస్ అయినప్పుడు, వాళ్ళు ఆల్రెడీ మన దగ్గరికి వచ్చే ముందే కంప్లీట్ గా నరాలన్నీ డిస్ట్రాయ్ అయిపోయినప్పుడు కొన్నిసార్లు స్పైన్ సర్జరీ చేసినా కానీ రిజల్ట్స్ అనేవి అంత గ్రేట్ గా ఉండకపోవచ్చు. అండ్ ఫైనల్ గా చాలా మందిలో మేము ఏం చూస్తామంటే, చాలా సఫర్ అవుతూ, కొన్ని సంవత్సరాల వరకు సఫర్ అవుతూ స్పైన్ సర్జరీ అనేది ఒక లాస్ట్ ఆప్షన్ లాగా పెట్టుకుంటారు. మీరు దీంట్లో అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నేను ముందర చెప్పినట్టు మీ సర్జన్ అనే వాళ్ళు అత్యవసరమైనప్పుడే మీకు స్పైన్ సర్జరీ అనేది అడ్వైస్ చేస్తారు. చాలా వరకు మనం పేషెంట్స్ ని కొన్ని మెడికల్ ట్రీట్మెంట్స్ లేదా స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇట్లాంటి నాన్ సర్జికల్ మెథడ్స్
తోనే ట్రీట్ చేస్తాం. అత్యవసరమైనప్పుడే మనం స్పైన్ సర్జరీ అనేది అడ్వైస్ చేస్తాం. ఎందుకంటే స్పైన్ సర్జరీ అడ్వైస్ చేసినప్పుడు మోస్ట్ లైక్లీ నరం అనేది ఆల్మోస్ట్ చాలా సివియర్ కంప్రెషన్ లో ఉంటుంది. మీరు దీన్ని అనవసరంగా డిలే చేస్తే ఈ నరం కట్ అయిపోయి పర్మనెంట్ వీక్నెస్ కానీ పర్మనెంట్ డ్యామేజ్ కానీ అయ్యే ఛాన్స్ చాలా ఉంటుంది. సో మీ సర్జన్స్ ఎప్పుడైనా స్పైన్ సర్జరీ అడ్వైస్ చేసినప్పుడు కంపల్సరీ దాన్ని పాటించి సేఫ్టీ మెజర్స్ కంపల్సరీ చూసుకుని స్పైన్ సర్జరీకి వెళ్తాము చాలా అవసరం. అండ్ ఫైనలీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంకా మీకు భయం ఉంటే మీ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి అక్కడ జరిగిన ప్రీవియస్ పేషెంట్స్ ఒక వీడియోస్ కానీ లేదా ప్రీవియస్ పేషెంట్స్ ఒక కాంటాక్ట్స్ తీసుకుని వాళ్ళతోటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడి ఒక కరెక్ట్ డెసిషన్ అనేది కంపల్సరీ తీసుకోండి. మీకు గానీ మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా స్పైన్ సర్జరీ అవసరం ఉండి వాళ్ళు అనవసరంగా డిలే చేస్తా ఉంటే ఈ వీడియో వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని న్యూరో అండ్ బ్రెయిన్ అండ్ స్పైన్ గురించి టాపిక్స్ తెలుసుకోవాలంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.